బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొన్ని రోజులుగా అసంతృప్తిలో ఉన్న జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. Even if they stood by them. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ లో కొనసాగటం అనేది రాజకీయంగా నేను సరైనదిగా భావిస్తలేను. నేను ఇది ప్రజానీకానికి కానీ క్యాడర్కి కానీ దీని మస్ట్ క్లారిటీ. ఆ క్లారిటీ ఇవ్వడానికి కొరకు ఏది ఇస్తున్నదో ఇలా కాంగ్రెస్ పార్టీ వైద్యులు కావాలని ఒక అభిప్రాయానికి వచ్చాను. సరే ఏదైనా కానీ 25th నాడు ఏదైతే ఉంది ఇక్కడే బండారు గార్డెన్లో గత 4 దశాబ్దాలుగా నాకు తోడునిచ్చినటువంటి ఒక రాజకీయ సహచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, శిరువైపులాశులు, అభిమానులు అందరితో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు కదా, చేయడానికి కొరకే కదా. ఇప్పుడు ఇంతసేపు చెప్పింది, ఇంతసేపు ఏం చెప్పింది? రాజీనామా చేస్తా అని చెప్పి అంటున్నా. నేను భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుంటాం. నేను ఐ గేవ్ ఎ లెటర్ ఆల్సో. దే స్టూడ్ బై మీ. ఈవెన్ దే స్టూడ్ బై, ఐ స్టూడ్ బై దెమ్. మరి ఈ విధంగా ఇటువంటి ఒక కన్ఫ్యూజన్ స్టేటస్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కొన్ని రోజులుగా అసంతృప్తిలో ఉన్న జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 25న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ ప్రకటించారు. అవమానాలు భరిస్తూ పార్టీలో ఉండలేనని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ ఫోన్ లైన్ అందిస్తారు. రిషికేష్. ప్రియాంక, 20 నెలలుగా కొనసాగుతున్నటువంటి ఒక సుదీర్ఘమైన కన్ఫ్యూజన్ వాతావరణానికి క్లారిటీ ఇస్తున్నానంటూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ లోనే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ షాక్ గా చెప్పొచ్చు. ఆయన రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 25వ తేదీన ఆయన రాజీనామా చేయబోతున్నట్లుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కాదు, ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే చాలా పెద్ద సమీకరణం, ఒక సంచలనంగానే మనం చెప్పొచ్చు ప్రియాంక. అయితే సుదీర్ఘ కాలంగా 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి జీవన్ రెడ్డి ఈ నెల 25వ తేదీన రాజీనామా చేస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేయబోతున్నాను. ఈ నెల 25వ తేదీన జగిత్యాల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కార్యకర్తలు, ప్రజలు తరలి రావాలని, తన రాజీనామా తదుపరి కార్యాచరణ పైన సలహాలు, సూచనలు చేయవలసిందిగా ఆయన ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేశారు కొద్దిసేపటి క్రితమే. అయితే ఈ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగానికి గురయ్యారు. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తాను పార్టీని వైదొలగడం, 40 సంవత్సరాలుగా పార్టీతో కన్నతల్లి లాంటి అనుబంధం ఉన్న పార్టీని వీడడం అనేది చాలా బాధాకరం, ఆవేదన గురి చేస్తుంది అంటూ కూడా కొంత ఆయన కన్నీటి పర్యంతమై కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే కత్తి వెంకట స్వామి కావచ్చు, ఏఐసిసి పరిశీలకులుగా ఉన్నటువంటి కత్తి వెంకట స్వామి కావచ్చు, వ్యవహారాల ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మీనాక్షి నటరాజన్ కూడా ఫోన్ లో ఆయనతో మాట్లాడినటువంటి పరిస్థితి. నిన్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, తదితర ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఆయనను అంటే కఠినమైన నిర్ణయం తీసుకోవద్దు, కొంత సంయమనం పాటించాలని కోరినట్టుగా కూడా ఆయన చెప్పారు తన ప్రసంగంలో. కొద్దిసేపటి క్రితమే విలేకరుల సమావేశంలో ఆయన చెప్తూ కూడా తనకు బాధ కలిగిస్తున్నటువంటి అంశం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం తన వల్ల కావడం లేదు అనేటువంటిది ఆయన ఆవేదన పూరితంగా చెప్పాడు. మొత్తంగా 20 నెలలుగా తాను కాంగ్రెస్ పార్టీలో హ్యూమిలియేషన్ కి గురయ్యాను, కాంగ్రెస్ పార్టీలో
ఓడిపోయినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి నేత ఎవరైతే గెలిచినటువంటి సంజయ్ ని పరోక్షంగా ఆయన అడ్రస్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి సంజయ్ ని తీసుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ అంతర్గత జగిత్యాల విషయాలలో కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవడం, దాన్ని పార్టీ పెద్దలు కావచ్చు అధిష్టానం మౌనంగా ఉండడం అనేటువంటి తనకు ఆవేదన గురి చేసింది అనేది ఒక పాయింట్ గా చెప్పారు ఆయన. మరోవైపు 20 నెలలుగా అంటే తాజాగా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల విషయంలో మున్సిపల్ చైర్పర్సన్ కి సంబంధించినటువంటి ఎన్నిక కావచ్చు, టికెట్ల వ్యవహారంలో జరిగిన గందరగోళం, తనకు ఇచ్చినటువంటి కనీస గౌరవం తనకు ఇవ్వలేదు, పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం జరగలేదు, తనతో పాటు ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీగా పోటీ చేసిన తన పైన కావచ్చు, ఇట్లాంటి ఒక అన్యాయమైనటువంటి వైఖరిని అధిష్టానం కావచ్చు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క హ్యూమిలియేషన్ తట్టుకోలేకనే తాను పార్టీని వీడుతున్నానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే భవిష్యత్ కార్యాచరణ పైన ఆయన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. 25వ తేదీన ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులంతా ఈ యొక్క జగిత్యాల్లో నిర్వహించేటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించేటువంటి సభకు తరలి రావాలని, అక్కడే తనకు సంబంధించినటువంటి రాజీనామా పైన, అదే విధంగా భవిష్యత్ కార్యాచరణ పైన, తాను చేరబోయే పార్టీ పైన అనేక అంశాలను కూడా తనకు సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కూడా జీవన్ రెడ్డి చెప్పారు. మొత్తంగా ఒక తెలంగాణ కాంగ్రెస్ లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఒక పెద్ద బిగ్ షాక్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీకి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తుందా, లేక జీవన్ రెడ్డికి సెల్ఫ్ గోల్ గా మారుతుందా అనేది ఆయన తీసుకోబోయిన నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పటికీ కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారనేటువంటి ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఒక స్ట్రాటజికల్ గా జీవన్ రెడ్డి వెళ్తున్నారు అనేటువంటిది తెలుస్తోంది. ఇప్పుడు ఒకవైపు అసెంబ్లీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కొన్ని కార్యక్రమాలు ముఖ్యమంత్రి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొద్దిసేపటి క్రితం 25వ తేదీ తీసుకుపోయే నిర్ణయం గురించి ఈ రోజే చెప్పడం, నిన్న మంత్రులు రావడం, ఈ సమీకరణాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని తన అయిన శైలిలో ఏ రకంగా దెబ్బగొట్టబోతున్నారు, ఎట్లాంటి టార్గెట్ చేయబోతున్నారు, టార్గెట్ రేవంత్ రెడ్డిగానే జీవన్ రెడ్డి ఉండబోతున్నారు అనేటువంటిది ఒక స్పష్టమైన సంకేతంగా తెలుస్తోంది. అయితే ఇది బీఆర్ఎస్ ఎంతవరకు టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ వీడిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్తారనేటువంటి ప్రచారం కూడా ఈ నెల 27వ తేదీన ఆయన పార్టీలో చేరుతారని అత్యంత విశ్వసనీయ సమాచారం మనకు అంతా ఉంది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఒక ఏప్రిల్ 5వ తేదీన భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన సన్నిహితులు చెప్తా ఉన్నారు. దీనికి కేసీఆర్ హాజరు కానున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా కేసీఆర్ ప్లస్ జీవన్ రెడ్డి స్ట్రాటజీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అనేది మాత్రం చూడొచ్చు. మొత్తంగా రాజీనామా పైన మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. జీవన్ రెడ్డి 25వ తేదీన రాజీనామా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ విషయాన్ని 99 టీవీ 5 రోజుల క్రితమే ప్రకటించింది. ఉగాది ఏదైతే ఉగాది పండుగ కంటే ముందు మా 99 టీవీలో 25వ తేదీ రాజీనామా చేయబోతున్నారు జీవన్ రెడ్డి అనే స్పష్టమైనటువంటి ఒక కథనాన్ని ప్రసారం చేశాం. 25వ తేదీ తర్వాత 27వ తేదీ ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టుగా కూడా 99 టీవీ బ్రేక్ చేసింది. ఈ నేపథ్యంలో అదే అంశాన్ని ఈ రోజు తన నోటి నుండి జీవన్ రెడ్డి స్వయంగా ప్రకటించారు కొద్దిసేపటి క్రితం. ప్రియాంక, మొత్తానికి రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతున్న జీవన్ రెడ్డి రాజకీయ పరిణామాలు, అంశాలు ఏ రకంగా ఉండబోతాయి అనేటువంటిది ఒక అంశమైనప్పటికీ ఆయన రాజీనామా పైన మాత్రం స్పష్టత ఇచ్చారు. కొంత భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా సుదీర్ఘ కాలంగా పనిచేసిన కాంగ్రెస్ పార్టీకి మాజీ మంత్రి, సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పారని చెప్పొచ్చు. ప్రియాంక, రైట్ రిషికేష్, థ్యాంక్ యూ.